డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఒక లిస్టు ప్రకటించిన చంద్రబాబు ఇవాళ కీలక నేతలతో కూడిన రెండవ లిస్ట్ ప్రకటిస్తారు. అయితే ఎవరు అదృష్టవంతులో ఎవరు దురదృష్టవంతులో అన్నది మాత్రం సస్పెన్స్గా మారింది. గెలిపే లక్ష్యంగా ఎన్నికల్లో వ్యూహాలు పన్నుతున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మొదటి లిస్టు ప్రకటించిన టీడీపీ రెండవ లిస్టుకు రెడీ అయింది. జనసేన బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత రెడీ చేసిన లిస్టుపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన హైకమాండ్ ఇవాళ సెకండ్ లిస్టును ప్రకటించనుంది. లిస్టులో ఎంతమంది వీలైతే అంతమంది అభ్యర్థులకు చోటు దక్కనుంది. జనసేన బీజేపీలు ఏ స్థానాల్లో పోటీ చేసేది ఆయా పార్టీలకు స్పష్టత ఉందని వెల్లడించారు. సమయాన్ని బట్టి ఆ పార్టీలు కూడా వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని చెప్పారు చంద్రబాబు. 175 అసెంబ్లీ స్థానాల్లో 31 సీట్లు జనసేన బీజేపీకి కలిపి ఇచ్చింది టీడీపీ. అలాగే 8 లోక్సభ సీట్లు ఆ రెండు పార్టీలకు కేటాయించింది. టీడీపీ 144 అసెంబ్లీ సీట్లు, 17 లోక్సభ సీట్లలో పోటీ చేయనుంది. ఇప్పటికే 94 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇంకా 50 సెగ్మెంట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. రెండో విడతలో వీలైనంత ఎక్కువ స్థానాలకు టికెట్లు కన్ఫర్మ్ చేస్తారని టీడీపీ ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా వదులుకుంటున్న నియోజకవర్గాల్లో చెలరేగుతున్న అసమ్మతిని చల్లబరిచే పనిలో ఉన్నారు పార్టీ పెద్దలు. మొత్తానికి సెకండ్ లిస్టులో ఎవరెవరికి స్థానం దక్కిందో, ఎవరికి నిరాశ ఎదురవుతుందో అన్న టెన్షన్ టీడీపీ క్యాడర్లో నెలకొంది.